కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ పేరు రాసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో కర్కాటక రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన స్త్రీలు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరి మొదటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్లకు తరచి ఆలోచించే గుణం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు గొడవలు, కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇవి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. కర్కాటక రాశి చరరాశి. ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, సంతోషము వెళ్ళి విరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు అన్నిటిలోనూ మార్పును కోరుకుంటూ ఉంటారు. వీరు ఈరోజు చేసిన పనిని రేపటికి వాయిదా వేస్తూ ఉంటారు. అది వీరికి నచ్చదు. ఈరోజు ఇల్లంతా సర్దుకుంటారు. తర్వాత వారం అంతా అది వారికి నచ్చదు. అందులో మళ్ళీ మార్పును కోరుకుంటూ ఉంటారు. చంద్రులో ఎలా అయితే కళలు ఉంటాయో, చంద్రుని ప్రకారం ఎలా అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుందో అలాగే చంద్రుని ప్రభావం ఈ కర్కాటక రాశి వారిపై కనిపిస్తూ ఉంటుంది. వీరు కష్టపడి పనిచేసే పనుల్లో కూడా వచ్చే కీర్తి వీరిని బాధపెట్టే విధంగానే ఉంటుంది. వీరు ఒక మంచి పని చేయాలనే తలంపుతో ఉంటారు. అది ఎదుటివారికి చెడుగా కనిపిస్తుంది. వీరు చాలా తెలివైన వారు. జరగబోయేది ముందే ఊహించగలరు. వీరు ఊహించటమే కాదు, వీరికి జరగబోయేది కూడా కళల ద్వారా కనిపిస్తూ ఉంటుంది. అవి జరుగుతూ ఉంటాయి కూడా. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు కొంచెం భయస్థులు. వీరు చాలా సున్నిత హృదయం కలవారు. వీరు కుటుంబానికి ఎక్కువ విలువ, గౌరవము, ప్రాధాన్యత ఇస్తారు. వీరిని తల్లి చాటు బిడ్డలు అని అనవచ్చు. తల్లి, కుటుంబం, తన పిల్లలు ఇదే వీరి ప్రపంచం. వీరికి ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. అనగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు భావోద్వేగాన్ని తట్టుకోలేరు, కోపాన్ని తట్టుకోలేరు, బాధని తట్టుకోలేరు. ఏది వచ్చినా వీరికి భయమే. ఏదైనా కష్టం చెప్పినా వీరు తట్టుకోలేరు. వీరు అంతటి సున్నిత మనస్కులు. వీరు చాలా మంచివారు. ఒకరి జోలికి వెళ్ళరు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ఎల్లప్పుడూ కూడా తమ బాధ్యతను కలిగి ఉంటారు. ప్రపంచంలోని ఉత్తమ తల్లి కోసం వెతికితే వారు కర్కాటక రాశి స్త్రీలు అవుతారు. పిల్లల కోసం ఏదైనా త్యాగం చేసేవారు. చాలా సౌమ్యతతో సునిహితంగా ఉన్నప్పటికీ తమ విషయానికి వస్తే ధైర్యంగా పోరాడేందుకు ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు వెనుకాడరు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ ఎక్కువే, కోపము ఎక్కువే. ఆవేశం, దయ, ఉత్సాహము, డిప్రెషన్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరు అస్సలు భరించలేరు. అలాగే వీరు వేరే విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. వీరి పని ఏదో వీరు చూసుకుంటూ ఉంటారు.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎదుటివారిని కమాండింగ్గా డీల్ చేయటం తెలుసు. వీరు ఎదుటివారి పట్ల నిరంకుశత్వంగా ఆధిపత్య ధోరణి చలాయిస్తూ కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఏదైనా కావాలంటే వెంటనే వారిని బతిమిలాడో బుజ్జగించో వారికి కావాల్సింది వారు అనుకున్నది సాధించగలరు. అలాగే ఎదుటి వారి దగ్గర తగ్గి ఉండి వారు అనుకున్నది సాధించుకుంటారు. ఇలా 2 రకాల స్వభావాలను భావాలను ప్రదర్శించగలరు. వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యాన్ని నేర్పును కలిగి ఉంటారు. చురుకుదనం కూడా ఎక్కువగా. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రకృతి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. వీరు ప్రకృతి ఆరాధకులు, ప్రకృతి ప్రేమికులు అని చెప్పొచ్చు. వీరు జలానికి సంబంధించిన ప్రదేశాలు, జలానికి సంబంధించిన వ్యాపారాలు, అలాగే పూల తోటలు, పండ్ల తోటలు, నీటి మీద వ్యాపారాలు, జల ప్రదేశాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి మనస్తత్వం చాలామందికి అర్థం కాదు. అలాగే వీరిని అపార్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీరి భావాలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బతకాలనుకుంటూ ఉంటారు. సంఘంలో వీరు ప్రతిష్టలు కావాలని అనుకుంటూ ఉంటారు. ఆ దిశగా పట్టుదలతో కృషి చేస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలి అనుకుంటే అది పూర్తయ్యే వరకు పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు. వీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ గురువులను కానీ మేధావులు కానీ కలిసి వారి సలహా ప్రకారం వీరు నడిస్తే వీరి జీవితంలో రాణించగలరు. జీవితంలో వీరు ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. వారితోనే జీవితంలో అంతా ఉండాలనుకుంటారు. అలాగే వీరు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏదైనా ఒక పని చేస్తే దాన్ని ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అసలు తొందరపడరు. అలాగే ఎదుటివారితో మాట పడాలని వీరస్సలు అనుకోరు. వీరికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జరగబోయేది ముందే ఊహించగలరు. కాబట్టి వీరికి ఎదురయ్యే సమస్యలు ఎలా అధిగమించాలో వీరికి తెలుసు. అసలు కష్టాలు రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో వీరికి తెలుసు. ఆ దిశగా వీరు జీవితంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఆరోగ్యానికి కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే డబ్బు అధికంగా ఖర్చు పెట్టడము, వృధా ఖర్చులు చేయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరికి మిత్రులు చాలా తక్కువగా ఉంటారు. వీరు నలుగురిలో ఎక్కువగా కలవలేరు. వీరికి వాక్చాతుర్యము ఉంటుంది. వీరి మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా కళారంగాల్లో ఉండేవారు స్నేహితులుగా ఉంటారు. అనగా మీడియా, టీవీ మీడియా, యాంకరింగ్, జర్నలిజము వంటి రంగాల్లో ఉండేవారుగా ఉంటారు. వీరికి స్నేహితులు, మిత్రులుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి పట్ల అత్యంత ప్రేమ, గౌరవము, విలువలతో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్లకు తమ జీవిత భాగస్వామికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తారో ఎదుటివారు కూడా వీరి పట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటూ ఉంటారు. ఎదుటివారి పట్ల ప్రేమ, గౌరవము, బాధ్యత వీరికి దక్కకపోతే వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వీరి తల్లిదండ్రులు మాత్రం తమ జీవిత భాగస్వామి విలువ, గౌరవము, బాధ్యతతో చూడాలని అనుకుంటూ ఉంటారు. విలువ లేకుండా వీరితో ఏ విధంగా ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విమర్శలను అస్సలు తట్టుకోలేరు. వీరిలోని లోపాలను ఎత్తి చూపితే అస్సలు సహించరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పాకశాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీరి ఇంటికి చుట్టాలు కానీ అతిథులు కానీ ఎవరైనా వస్తే వారిని ప్రేమ, అభిమానంగా ఆదరిస్తారు. వీరి ఆధిపత్యం స్వీకరించిన వారు ఒక్కసారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే జీవితంలో దాన్ని మర్చిపోలేరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ చాలా చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటుంది. అందులో తన పిల్లలు, కుటుంబం, తన భర్త, తన తల్లిదండ్రులు ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా అవే సర్దుకుంటూ ఉంటాయి. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందిపించుకుంటూ ఉంటారు. కష్ట సమయాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక బాధ్యత గల కూతురిగా, భార్యగా, తల్లిగా, సంపూర్ణ స్త్రీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సమాజంలో గౌరవ మర్యాదలు అధికంగా కావాలని ఆశపడతారు. అలాగే వీరికి ఆధ్యాత్మిక విషయాల పట్ల అత్యధిక శ్రద్ధ ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి స్త్రీ తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహ అనంతరం స్థూల శరీరము రావచ్చును. అలసట, ఆయాసము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యా జ్ఞానము ఎక్కువ. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు. వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు. వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.